మీరు చూస్తున్నటువంటి ఈ హౌరా బ్రిడ్జ్ పైన కొన్ని సంవత్సరాల క్రితం బాంబు పడ్డా దీనికి ఏమీ జరగలేదు. కేవలం 5 రూపాయల గుట్కా ప్యాకెట్ ద్వారా ఈ బ్రిడ్జ్ నాశనం అయిపోయింది. 1943లో కోల్కతాని ప్లస్ హౌరాని కలిపేందుకు ఈ బ్రిడ్జ్ ని నిర్మాణం చేశారు. ఈ బ్రిడ్జ్ ప్రపంచంలోనే పొడవైన క్యాంటిలివర్ బ్రిడ్జ్ గా మంచి పేరును కూడా పొందింది. వరల్డ్ వార్ 2 సమయంలో జపాన్ కి సంబంధించినటువంటి బాంబులు పడ్డా కూడా ఈ బ్రిడ్జ్ కొంచెం కూడా చెక్కు చెదరలేదు. కొంచెం అంటే కొంచెం కూడా. ఇంత స్ట్రాంగ్ గా ఉండేటువంటి ఈ బ్రిడ్జ్ స్టీల్ యొక్క థిక్నెస్ అనేది కొంచెం తగ్గడం అనేది సైంటిస్టులు 2013లో గుర్తించారు. జనాలు కూడా ఎక్కువ మంది ఈ బ్రిడ్జ్ క్రాస్ చేస్తూ ఉంటారు. అయితే జనాలు ఈ బ్రిడ్జ్ పైన ఇటు నుండి అటు ఊరికే నడవడం లేదన్నమాట. 5 రూపాయల గుట్కా పాన్ వేసుకొని తుపుక్ అంటూ ఎక్కడ పడితే అక్కడ ఊస్తూ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళిపోయేవారు. జనాలు ఊసేటటువంటి గుట్కాలు, సాల్ట్ గానీ, లైమ్ గానీ, ఎట్ ద సేమ్ టైం మన సలైవా అంటే మన ఊము కూడా గానీ, ఈ 3 కలిసి ఒక రకమైనటువంటి కెమికల్ గా ఏర్పడి ఒక యాసిడ్ లాగా మారిపోయి ఈ స్టీల్ మొత్తాన్ని వీక్ చేసి మొత్తం విరిగిపోయేలా చేయడం స్టార్ట్ చేసింది. సో దీనికి ఆల్టర్నేటివ్ గా ఏం చేశారంటే ఈ బ్రిడ్జ్ యొక్క స్టీల్ పైన గ్లాస్ ఫైబర్స్ అనేవి ఏర్పాటు చేశారు. బయట ఊసే గుట్కాలోనే ఇంత పవర్ ఉందంటే కడుపులోకి వెళ్లే గుట్కా ఇంకెంత చేస్తుందో.